దానికి ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా మన పార్టీలోని పెద్దలు, మరి ముఖ్యంగా అక్కడ లోకల్గా ఉన్న మన తోపుదుప్తి ప్రకాష్ రెడ్డి అన్నకి, అలాగే మా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ సాంబా గారికి, అండ్ మరి ముఖ్యంగా సతీష్ రెడ్డి అన్నకి, వీరందరికీ ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే ప్రజలకి ధైర్యం చెప్పి, మన కార్యకర్తలకు ధైర్యం చెప్పి, అఫ్కోర్స్ వాళ్ళు ఏదైనా కానీ దాటుకొని రావడానికి, జగనన్న చూడడానికి, దేన్నైనా దాటుకొని రావడానికి ఉక్కు సంఖ్యలను కూడా పికిలించి వేసి రావడానికి మన కార్యకర్తలు రెడీగా ఉంటారు. కానీ సంయమనం పాటించండి, మనం అందరం కలిసికట్టుగా వద్దాం, మనం చనిపోయిన మన సోదరుడి కుటుంబానికి మనం అండగా ఉందామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది మన కార్యకర్తలు తరలి వచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు హెలిప్యాడ్ దగ్గర వాళ్ళ హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు కనీస భద్రత అన్నది ప్రభుత్వ బాధ్యత. కనీస భద్రత అక్కడ మనం చూస్తే ఒక్క పోలీసు కూడా లేరు. అఫ్కోర్స్ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని తండోపతండాలుగా వస్తారు. ఎక్కడ వీలు దొరికితే అక్కడ జగనన్న దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందామనో, కరచాలనం చేద్దామనో, జగనన్న గారిని దగ్గరగా చూద్దామనో వాళ్ళు తాపత్రయపడతారు, ఆతృత పడతారు. అందులో అది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ భారతదేశంలో ఇతర ఏ రాజకీయ నాయకుడికి ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ పోలీసులు అక్కడ ఉండి కట్టడి చేయాలి. ఇక నేను పోలీసులను కూడా బ్లేమ్ చేయట్లేదండి. మళ్ళీ ఒకటే సమాధానం, పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి, ప్రతిదానికి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. వచ్చే ప్రజల్ని, కార్యకర్తల్ని అడ్డుకోవడానికేమో పోలీసులు అక్కడ పనిచేసి హెలిప్యాడ్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతకేమో పోలీసులు లేరు అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆవిడ ఎలా హోంమంత్రి అయిందో నాకైతే అర్థం కాదండి. ఆవిడ మాటలు, ఆవిడ ఆ ఆలోచన విధానం, నిజంగా వీళ్ళ మన రాష్ట్రాన్ని పరిపాలించేది, వీళ్ళ మన రాష్ట్రాన్ని కాపాడేది అనేది నిజంగా అండి రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి. పరిపాలన అన్నది ఎప్పుడో గాలికి వదిలేశారు. నడిచేది ఎర్రబుక్కు రాజ్యాంగము. ఏం పరిపాలన నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రతీకార పరిపాలన, కక్ష సాధింపు పరిపాలన, ఆటవిక పరిపాలన, పాశవిక పరిపాలన, ఇది నడుస్తుంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడండి. ఇక్కడ ఏదైనా కానీ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. అప్పుడు కూడా ఇంత ప్రతీకార చర్యలు ఇటువంటివి అయితే జరగలేదండి. ఇప్పుడు ఆ విధంగా నారా లోకేష్ వాళ్ళ ఆయనకు మంచి పేరు చేస్తాడేమో. చూడు, మీ నాయన హయాంలోనే బాగుంది నారా లోకేష్, ఇప్పుడు నువ్వు వచ్చి ఏందో సకల శాఖ మంత్రులుగా నువ్వు ఉండవు, ఇట్టయితుంది అంటే చూసిరా మా నాయనకు మంచి పేరు తీసుకొస్తానని నారా లోకేష్ పొంగిపోతాడేమో మనకు తెలియదు. కానీ అసలు సెక్యూరిటీ వైఫల్యము అంటే దానికి వంగలపూడి అనిత గారు ఇచ్చే సమాధానం చూడండి. ఒక 2 వీడియోలు చూపిస్తాను. అసలు ఈవిడ ఎలా హోంమంత్రి అయిందా అని చెప్పేసి మనం అంతా జుట్టు బిక్కోవాలి. ఒరిజినల్ ఏర్పాటు చేసినప్పటికీ హెలికాప్టర్ వరకు ఎలా వెళ్ళగలిగారు? అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంతమంది పోలీసులు, 250 మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక 600-700 మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు. తోసుకొని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా చేస్తారబ్బా. ఒక రాష్ట్ర హోంమంత్రి మాట్లాడుతుందో చూడండి. అనిత గారు, జోక్స్ అపార్ట్, మీకు హోంమంత్రిగా ఉండే అర్హత ఒక్కరోజు కూడా లేదు. అటువంటి మైండ్ సెట్తో మీరు మాట్లాడకండి. చాలా జుగుప్సాకరంగా, చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్యూరిటీ పెట్టాలంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు హెలికాప్టర్లో పర్యటనలు చేశారు. వాళ్ళు వచ్చినప్పుడు భద్రత ఎలా ఉందో మీకు తెలియకపోతే సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి. మీరు మొదటిసారి హోంమంత్రి అయ్యారనుకుంటా, మీకు తూర్పు పడమర ఏదో అర్థం కావట్లేదు. ఇంత బాధ్యతారహిత్యంగా, ఇంత నిర్లక్ష్యంగా మీరు ఆన్సర్లు చెప్పకండి. అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇట్స్ డిస్గస్టింగ్, ఇట్స్ పెథటిక్, ఇట్స్ హొరెండస్. ప్లీజ్ డోంట్ ఎవర్ స్పీక్ లైక్ దట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క భద్రత పెట్టాలా అంటే ఇంతకుముందు ఎలా కట్టడి చేసేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని 100 సార్లు హెలికాప్టర్లో ప్రయాణించింటారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందు భద్రత పెట్టలేదండి? ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని పెట్టాలన్నా అంటే పెట్టుకో, మీ చుట్టూ ఒక 5 మందిని పెట్టుకోమ్మా, ఎవరు వద్దన్నారు? చూడ్డానికి కూడా బాగుంటుంది. మీరు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, పోలీసులు వెళ్ళేటట్టు. ఎందుకంటే ప్రతిదీ కామెడీ అయిపోయింది కదా మీ ప్రభుత్వంలో.
17 కేసులు ఒక్కొక్కటి పైన. మీ చుట్టూ 17 మంది పోలీసులను పెట్టుకోండి, బాగుంటుంది చూపించుకోవడానికి, హంగామా చూపించుకోవడానికి. అంతే కదమ్మా అనిత? ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు పెట్టాలంటే పోలీసు వాళ్ళని ఫ్రీగా వారి పనిని వాళ్ళు చేయనిస్తే వాళ్ళు అద్భుతంగా చేస్తారు. పోలీసు వాళ్ళు ట్రైన్ అయింది అందుకే. ఏదో ఫోన్లలో మాట్లాడి మీ ఓటు మాకేయండి అని చెప్పేసి పరిటాల సునీత గారికి ఫోన్ చేసి మాట్లాడడానికి ఒకరిద్దరు ఉంటారు, ఇంకా వాళ్ళని ఏం చేయలేం. కానీ 99% మంది పోలీసు వాళ్ళు వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నెరవేరుస్తారు. వాళ్ళేమి బీప్ తినడానికి రాలేదు, వాళ్ళు ఉద్యోగం చేసి ప్రజలు కాపాడడానికి వచ్చినారు. కానీ వారి పనుల్ని వారిని చెయ్యనీయకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా, ఇంత ఆరోగ్యంట్గా, ఇంత నిర్లక్ష్యంగా మీరు మాట్లాడితే ఎట్టండి అనిత గారు? ఇంకొక మాట మాట్లాడుతుంది, నాకైతే ఈమె యా ఊర్లో చదువుకుందో అనేది నాకు డౌట్ వస్తుంది. అంటే ఇంత కనీస జ్ఞానం లేకోకుండా ఈవిడ మాట్లాడుతుందా అనిపిస్తుంది. ఇంకొక మాట చెప్తుంది, వినండి. చాపర్ ఎగరడానికి విఐపి ఉంటే ఎగరడానికి ఇబ్బంది అట. విత్ ఇన్ 14 minutes లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్ లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం కానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా? మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ ఎందుకు చెప్తానంటే నాకు చాలా చిరాకు అనిపించింది. ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్? ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది. 11 గంటలకి ఇంకా మేము ఇంకా అక్కడ ల్యాండ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న, వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు. విత్ ఇన్ 30 minutes లో హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం. అదే అమ్మా మేము చెప్పేది, ఉండాల్సిన చోట పోలీసు వాళ్ళను ఉంచకుండా వచ్చే జనాల్ని అడ్డుకోవడానికి పోలీసు వాళ్ళని అక్కడ పెడితే